భారతదేశంలోనే అతిపెద్ద గాజు వంతెనను విశాఖపట్నంలో ఎంపీ శ్రీ భరత్ మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రారంభించారు. ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకునేలా ఈ గ్లాస్ బ్రిడ్జ్ ని డిజైన్ చేశారు. విశాఖపట్నంలోని కైలాసగిరిపై ఈ వంతెన రూపుదిద్దుకుంది. బ్రిడ్జ్ నిర్మాణానికి 40 mm మందం కలిగిన లామినేటెడ్ గాజును జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఒకేసారి 500 టన్నుల బరువును మోయగలదు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా తట్టుకోగలదు. ఒకేసారి 100 మంది టూరిస్టులు వెళ్లొచ్చు. కానీ ప్రస్తుతానికి 40 మందిని అనుమతిస్తున్నారు. వంతెనపైకి ఎక్కి ప్రకృతి అందాలు వీక్షించవచ్చు. స్కై వాక్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. సముద్ర మట్టానికి 862 అడుగుల ఎత్తులో ఉన్న ఈ వంతెన నుంచి బంగాళాఖాతం, తూర్పు కనుమలు, వైజాగ్ నగర అందమైన దృశ్యాలను చూడొచ్చు. 7 కోట్ల వ్యయంతో ఇది నిర్మితమైంది. దేశంలో ఇప్పటి వరకు 40 మీటర్ల పొడవైన గాజు వంతెన కేరళలో ఉంది. ఇప్పుడు వైజాగ్ లో 50 మీటర్ల పొడవులో నిర్మించారు. రాత్రి సమయంలో త్రివర్ణ పతాకానికి ఉండే రంగులతో కూడిన విద్యుత్ కాంతులతో మెరిసేలా గ్లాస్ బ్రిడ్జ్ ని తీర్చిదిద్దారు. సాహస ప్రియులకు ఈ స్కై వాకింగ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది.